స్టాక్ మార్కెట్లు షాక్ ఇచ్చాయి. భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇండెక్స్ డెరివేటివ్ల కొత్త రూల్స్ సహా పలు కారణాలతో సూచీలు మదుపర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. కొన్ని గంటల్లోనే మదుపర్లు దాదాపు 11 లక్షల కోట్లు నష్టపోయారు. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళన మదుపర్లను వెంటాడుతోంది. ముడి చమురు ధరలు పెరగడం కూడా ఇన్వెస్టర్ల భయానికి మరో కారణంగా తెలుస్తోంది. అలాగే F&O ట్రేడింగ్ కు సంబంధించి నిబంధనలను ఇటీవలే సెబీ కఠినతరం చేయడం కూడా మార్కెట్ నష్టాలకు మరో కారణమంటున్నారు అనలిస్టులు. చైనా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన ఉద్దీపన చర్యలతో ఆ దేశానికి చెందిన స్టాక్స్ రాణిస్తున్నాయి. దీంతో భారత్ నుంచి పెట్టుబడులు తరలిపోతాయన్న ఆందోళనలు మార్కెట్లో నెలకొన్నాయి. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మరింత సమాచారం అందిస్తారు. సుకుమార్, ఇండెక్స్ డెరివేటివ్లు కొత్త రూల్స్, అలానే ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఈ రెండిటి వల్ల స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి, నష్టపోతున్నాయి. మరి ఇప్పుడు ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఎలాంటి మూవ్ తీసుకోవాలి? ఎప్పుడు స్టాక్ మార్కెట్లు కోలుకునే అవకాశం కనిపిస్తోంది? సెబీ తీసుకున్న నిర్ణయం ఏదైతే చిన్న ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం వల్ల భారీ ఎత్తున నష్టపోతున్నారు అనేది సెబీ నోటీస్ చేయడం. ఇదే కాకుండా దాదాపు 100 ట్రేడ్లు కనుక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేస్తే 97% నష్టపోతున్నారు చిన్న చిన్న ఇన్వెస్టర్లు అని సెబీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదే కాకుండా గతంలో మనకి గత నెల నుండి కూడా ఎక్కడ మార్కెట్స్ కరెక్షన్ లేకుండా న్యూ హైస్ టచ్ అవుతున్న టైంలో కొత్తగా మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన హీటెడ్ మనకి అంటే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దీనివల్ల కూడా ఇన్వెస్టర్లలో ఒక కైండ్ ఆఫ్ భయం మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఉదయం మార్కెట్లు కాస్త మందకొడిగా మొదలైనప్పటికీ కూడా మధ్యాహ్నానికి భారీ ఎత్తున నష్టాలు చవిచూసిన పరిస్థితి. క్లోజింగ్లో రికవరీ రాకుండా దాదాపు 1569 పాయింట్లు సెన్సెక్స్, అదేవిధంగా 546 పాయింట్లు నిఫ్టీ కోల్పోయి మనకి ట్రేడ్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ స్టాక్స్ కావచ్చు, ఫార్మా స్టాక్స్ కావచ్చు, ఎక్కువగా మనకి విదేశాలలో వ్యాపారాలు ఉన్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 2.1% మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసాయి. అంటే దీనివల్ల దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఉన్నాయో అవన్నీ కూడా ఆవిరైన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 2-3 రోజులు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు ఎందుకంటే అటు ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉంది. అంటే ఏదైనా ఒక మెరుపు దాడి చేసే పరిస్థితి ఉందా, లేకపోతే ఇది యుద్ధం వరకు దారి తీయకుండా ఆగుతుందా అని కూడా మార్కెట్లో కన్ఫ్యూజన్ ఉంది. ఇదే కాకుండా చైనా తీసుకున్న స్టిమ్యులేటివ్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అటువైపు పెట్టుబడులకు కూడా చైనా కొద్దిగా సేఫ్ కంట్రీ. ఎందుకంటే మిడిల్ ఈస్ట్కి సంబంధించిన కనెక్షన్స్ కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ తక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటున్నారు. దీనివల్ల రూపాయి కూడా ఈరోజు భారీ ఎత్తున పతనమైన పరిస్థితి అగైనెస్ట్ డాలర్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే 2-3 రోజులు మార్కెట్లకి చాలా కీలకమని మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. నీలిమ. ఎస్ సుకుమార్.